నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కాకినాడలో జరిగిన భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశంలో వక్తలు కీలక తీర్మానాలు చేశారు. కాకినాడ గాంధీ భవన్ లో జరిగిన ఈ సమావేశాన్ని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఎర్ర జెండా ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు పి టానియా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం తీవ్రతరం అవుతోందని, ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తున్నాయని ఆమె విమర్శించారు. ఈ పరిస్థితుల ప్రభావంతో ఇంధన ధరలు పెరిగి ప్రజలపై భారం అవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగిస్తున్నారని, నూతన లేబర్ కోడ్లతో కార్మిక హక్కులు తగ్గుతున్నాయని నాయకులు ఆరోపించారు. విశాఖ ఉక్కు వంటి సంస్థల ప్రైవేటీకరణను వారు ఖండించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడుతూ పరిశ్రమల్లో కార్మికులు, ముఖ్యంగా మహిళలు తక్కువ వేతనాలతో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని అన్నారు. కార్మిక సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలు కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ గాంధీ భవన్లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రేపటి నుంచి 10 గంటల పనిని అమలు చేయడానికి, 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి, పెట్టుబడిదారీ వర్గాలకు సేవ చేయడానికి సిద్ధమైపోయి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో చారిత్రకంగా కార్మికవర్గం సాగినటువంటి హక్కులలో భాగంగానే 8 గంటల పనిదినం వచ్చింది. ఇప్పుడు దాన్ని 10 గంటలకు పెంచుతున్నారు. అలాగే కార్పొరేట్ ఆఫీసుల్లో 12 గంటలు పెంచుతూ ఉన్నారు. ఓటీలు లేవు, పిఎఫ్ లేవు, గ్రాడ్యుయేట్లు లేవు. యూజన్లతో విధానాలను ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. కార్మికులను బానిసలుగా చూస్తూ ఉన్నారు. కార్మికులు ఎటువంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. దీన్ని ఐఎఫ్టీ ఖండిస్తూ ఉన్నది. ఎప్పట్లాగానే 8 గంటల పనిదినం అమలు అవుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు కార్మిక వర్గాన్ని అణగదొక్కడానికి, భూస్వామ్య, పెట్టుబడిదారీ, పెత్తందారీ వర్గాలని ముందుకు తీసుకురావడానికి ఈ లేబర్ కోడ్లను సవరించినాయి. ఈ లేబర్ కోడ్లు అన్నీ కూడా కార్మికులకు అన్యాయం చేసేగా ఉన్నాయి. ఈరోజు చూసినట్టయితే ధరలు విపరీతంగా పెరిగి కార్మిక వర్గం ఈరోజు ఆకలితో అలమడిస్తూ ఉన్నది. ఈ కాకినాడ జిల్లాలోనే అనేక పరిశ్రమల్లో మహిళలు కానీ కార్మికులు కానీ పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి కార్మిక హక్కులు లేవు. వాళ్ళ చేత పని చేయించుకుని నిర్దేశంగా బయటకు గంటేస్తూ ఉన్నారు. మహిళల్ని కూడా రాత్రి సమయాల్లో ఆఫీసుల్లో పనిచేయచ్చు, సూపర్ బజార్లో పనిచేయచ్చు, కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేయచ్చు అని ఈ ప్రభుత్వాలు నిర్దేశిస్తూ ఉన్నాయి. కానీ అదే ప్రభుత్వాలు మహిళలకి భద్రత కల్పించలేకపోతుందని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో వేట్లపాలెం కానీ, అలాగే కొమరపాలెం కానీ అనేక ప్రాంతాల్లో మొన్న ఈ మధ్య బాణసంచా పేలి అభద్రత మధ్య కార్మికులు చనిపోవడం జరిగింది. కార్మికులు చనిపోతే నష్టపరిహారం ఇస్తున్నారు కానీ కార్మికులకి భద్రత కల్పించడం లేదు. ఈ జిల్లాలోని పరిశ్రమల్లో అక్రమంగా నడుపుతూ ఉన్నారు, నిబంధనలు తూట్లు పడుతూ ఉన్నారు. దీన్ని పాటించాలని మేము ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. ఐఎఫ్టియు జిల్లా జనరల్ కౌన్సిల్ జరుగుతూ ఉంది. ఈ జనరల్ కౌన్సిల్లో జరిగినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ కౌన్సిల్ నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం కమ్ముకోంది. వివిధ దేశాల ఆర్థిక స్థితిగతులు తారుమారవుతూ ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఈ అంశం మీద మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. మరొక వైపు సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికాని వ్యతిరేకించేటువంటి స్థితిలో మోడీ లేడనేటువంటిది అర్థమవుతూ ఉంది. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలోనే వ్యవసాయంలో 3 నల్ల చట్టాలను తీసుకొచ్చాడు. అట్లాగే కార్మిక వర్గాన్ని నడ్డు విరిచేటువంటి 4 లేబర్ కోడ్లను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 లేబర్ కోడ్లని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ పారిశ్రామిక వ్యక్తులకి తలవగ్గి ఈ 4 లేబర్ కోడ్లని తీసుకురావడానికి, అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికుల యొక్క హక్కు, సంఘం పెట్టుకునేటువంటి హక్కు, సమస్యలపైన ప్రశ్నించేటువంటి హక్కును కోల్పోయేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. రేపు 1వ తారీఖున అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. అలాగే నీటి సమస్య కూడా ఈ రోజు పెద్ద చర్చ అంశంగా ఉంది. అలాగే రిజర్వేషన్ అంశం మీద కూడా మీరు స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించాలని చెప్పేసి
అంతకుముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రిజర్వేషన్ మీద మీరు ఒక చట్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ మోడీ సంస్కరణల్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఫాసిస్ట్ హిందూ భావజాలాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాడు. ఇది సరైనది కాదు. ఆంధ్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.